సో నాకైతే అతనంటే నిజంగా చాలా ఇష్టం. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తనని కొన్ని డేస్ దూరం పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చాక అతని రియాక్షన్ చూద్దాం. ఇప్పుడు అడుక్కుంటున్నా కదా లక్కీ, ఎందుకు ఇట్లా చేస్తాడు? నేను ఏమన్నా పాపం చేసినా నీకు? నిజంగా ఉండవా? ప్లీజ్ ప్లీజ్. ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా కదా. సో హాయ్ ఫ్రెండ్స్, చాలా డేస్ తర్వాత మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్లో వీడియో పెడదాం అనేసి అనుకుంటున్నా. మ్యాటర్ ఏంటంటే లక్కీకి 3-4 డేస్ నుంచి నేను కాల్ చేస్తున్నా, అసలు కాల్ లిఫ్ట్ చేయలే. ఈ రోజు లిఫ్ట్ చేసిండు. సో నాకైతే అతనంటే నిజంగా చాలా ఇష్టం. అతనితో అయితే లైఫ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. కానీ అతన్ని ఒప్పుకుంటాడో లేడో, అతని రియాక్షన్ ఎలా ఉంటుందో అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తనని కొన్ని డేస్ దూరం పెట్టాల్సి వచ్చింది. కానీ తనంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు వచ్చాక అతని రియాక్షన్ చూద్దాం. సో మా ఫ్రెండ్కి అక్కడ కెమెరా పెట్టమని చెప్పిన. ఆ అబ్బాయికి తెలియదు అసలు నిజంగా కెమెరా ఉందంటే. వస్తుందా కెమెరా మంచిగా? ఓకే. బాగున్నా? నాతో ఎందుకు మాట్లాడట్లే? అవసరం లేదు కదా. అవసరం ఎందుకు లేదు? ఏం అవసరం అంటే నేను నీకు వద్దా? ఏమొద్దా? నన్ను లవ్ చేయలే? నన్ను లవ్ చేయలే? నువ్వు చేయలే, నేను కాదు. నువ్వు చేయలే. మళ్ళీ నేనే చేయలేనా? అందుకే నువ్వు వేరే అమ్మాయితో వీడియోస్ చేసావా? సరే ఇవి మాట్లాడితే నేను రానని చెప్పినా. మళ్ళా ఏంది రానుకి? నువ్వు మాట్లాడితే రానని చెప్పిన ఇదైతే చెప్పి నేను పోతా. లేకుండా ముట్టుకొని కూడా చిరాకు పడుతున్నావు. మరి ఇంకేం పని? మరి ముట్టుకొని కూడా ముట్టుకోవా? చెంప మీద కొట్టినా. చెంప మీద అంత ఏం చెప్పాలనుకున్నా గొప్ప చెప్పు. మన ప్రాంక్ ప్లాన్ చేసిన ఫోన్ పట్టుకుంటున్నా. నాకు నువ్వు కావాలి. రికార్డింగ్ చూపి. ఏం లేదు. మరి ఏంది ముచ్చట ఇంటి ముంగల? ఏంది ఇంటి ముందు? అప్పుడు ఇంటికి వచ్చేవాడివి కదా నన్ను కలవనీకి. అప్పుడు సంగతులు వదిలేవు, అప్పటికి ఇప్పటికి వేరు. వేరు అంటవేంది? మరి ఏంది? మరి లవ్ చేయలే? చేయలే. ఎందుకు చేయలే? చేసినా కూడా దానికి వాల్యూ లే. నేను ఇవ్వలే. అబ్బాయి ఎందుకు అట్లా చేస్తున్నావు? ఇష్టం అని చెప్తున్నా కదా. ఇప్పుడు చెప్తున్నావు కదా. చెప్పలే? ఎన్నిసార్లు చెప్తావు? నువ్వు అంటే ఇష్టం అని చెప్పి లైఫ్ లోకి వస్తావు, నువ్వు ఇష్టం లేదని వెళ్ళిపోతావు. ఇష్టం అని లైఫ్ లోకి వస్తావు, ఇష్టం లేదని వెళ్ళిపోయింది. ఎప్పుడైనా ఎన్నిసార్లు నువ్వు వేరే అమ్మాయితో ఉన్నావు? నాకు వాళ్ళ సైడ్ నుంచి వార్నింగ్స్ కూడా వచ్చినాయి నాకు. ఎవరు నీకు? అవును, మళ్ళీ చెప్పాల్సింది కదా. ఏంది చెప్పాల్సింది? నువ్వు వినే సిచ్యువేషన్ లో లేవు. అమ్మాయి మైకంలో మునిగినావుగా. ఎప్పుడు? అది రీసెంట్ గానే. సరే ఏంది సరే? నమ్మడం ఏంది? నిజం చెప్తున్నా. చెప్పండి. మ్యాటర్ చెప్పు. నాకు కావాలి. జోకు బాగుంది. నవ్వాలా లేకపోతే ఆర్ఆర్ వేసుకోమంటావు? నిజంగా చెప్తున్నా. నిజంగా కావాలంటే? అయ్యో రూపాజీ, వేరే వాళ్ళని చూస్తావు మళ్ళా. అయ్యో లవ్ చేసినప్పుడు ఇక్కడే చేసినావా? మరి దారుణంగా చేస్తున్నావు తెలుసా? నేనేమన్నా పాపం చేసినా నీకు? అవును. తప్పేమన్నా చెప్పు, ఒకటి చెప్పు. నాకు దానిలో ఏమైనా నచ్చకపోతే చెప్పు, నేను మార్చుకుంటా. నువ్వు వేరే అమ్మాయితో ఉన్నావు కదా. దీంతో కనబడ్డా నువ్వు చూసినావా? చూసా నేను. వేరే అమ్మాయితో వీడియోస్ చేయలే. చేస్తే నా ఆఫీస్ దగ్గరకు వచ్చి రచ్చ చేయలే. చేస్తే అంటే నువ్వు చేసి ఒకటి, నేను చేసి ఒకటా? సరే నీకు నచ్చకపోయినావా? నువ్వే కదా నీ అంతకు నువ్వు రచ్చ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు నాకు వద్దని చెప్పినందుకు అవసరం వచ్చింది రచ్చ చేయాల్సింది. లేకపోతే నాకేం అవసరం? నేను ఏమన్నా క్రిమినల్ నా? మళ్ళీ వేరే అమ్మాయితో ఎందుకు చేసినావు వీడియోస్? అవును, నా ఇష్టం, అది నా ఛానల్. నా ఫీలింగ్స్ నీకేం పని లేదా? ఎంత అడుక్కుంటున్నా కొంచెం అర్థం చేసుకొని వినొచ్చు కదా. ఆ టైంలో నువ్వు నా ఫీలింగ్స్ వాల్యూ ఇచ్చింటే నేను ఇప్పుడు ఫీలింగ్ వాల్యూ ఇస్తుండే. అంటే నీ ఫీలింగ్స్ నేను ఏం వాల్యూ ఇవ్వలేనా? ఎందుకు అవన్నీ? నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అది మాట్లాడు. నాకు నువ్వు కావాలి. దేవి తప్ప ఏమన్నా మాట్లాడు అంతే. ప్లీజ్ 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 ప్లీజ్. మళ్ళా నేను మంచిగుంటున్నావు, ఎందుకు ఇట్లా మంచిగున్న టైంలోనే లైఫ్ లోకి వచ్చి మళ్ళా ఏడిపిద్దాం అనుకుంటున్నావు? నేనేమి ఏడిపిస్తా?
ఏం లేదు మంచిగా మాట్లాడట్లేదు నీతోనే. లేదు రూపాయిగో మనకి ఎందుకు ఇలా ఇండస్ట్రీలో ఉన్నాం, పని చేసుకోక తప్పదు. నాకు తప్ప ఇంకో పని రాదు. వర్క్ చేసుకున్నాం అంతే. నీ లైఫ్ స్టైల్లో నువ్వు ఉండు, నా లైఫ్ స్టైల్లో నేను ఉంటా. ఎంతమంది కలుస్తలేరు, ఎంతమంది విడిపోతలేరు. ఎట్లనే అనుకుందాం ఒక పీడకల. అదే పనిలో నువ్వు నా పక్కన ఉంటే బాగుంటది కదా. షో నీకు ఇవన్నీ సిల్లిగా అనిపిస్తున్నాయి కదా. సిల్లి అనిపిస్తుంది తెలుసా, ఎందుకంటే అంటే నా ఫీలింగ్స్ తో నీకేం పని లేదు. లేదు నా మనసు, అంటే నా ఫీలింగ్స్ తో నీకేం పని లేదు. నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకు నమ్మవు? నువ్వు చేసిన దానికి నేను ఫీల్ అవ్వాలి. నేనేం చేసినా నువ్వు ఫీల్ అవ్వడానికి ఏం చేసినా? వేరే అమ్మాయితో తిరగలే, వీడియో కాల్స్, అది చాటింగ్స్, వీడియోస్, అది కూడా అందరికి పబ్లిక్ చేశారు. ఇంకా మళ్ళా అప్పుడు నేనెంత ఫీల్ అవ్వాలి? చాలా మంది నన్ను అడుగుతారు ఎవరు అక్క తను, ఎవరు అని. నేనేం చెప్పాలి వాళ్ళకి? సరేలే ఇంకా అయిపోయినా గతం ఎందుకమ్మా? గతం ఏంది లక్కి, దాంతోనే ఉంది ఫ్యూచర్. నెక్స్ట్ టైం ఫ్యూచర్ లో ఇలా కావద్దని కదా చెప్తారు ఎవరైనా. నమ్మాలని లేదు, మళ్ళీ ఉండాలని ఆలోచన లేదు. నిజంగా ఉండవా? లేదు అస్సలు లేదా? కొంచెం కూడా ఫీల్ లేదా? 5 months గుర్తుకు రాలే. నేను కాల్ చేస్తున్నా, మెసేజ్ చేస్తున్నా, నువ్వు అన్నిట్లో బ్లాక్ చేస్తా, నేను ఏం చేయాలి? మరి గప్పుడు లేని గిప్పుడు ఎందుకు వచ్చింది? అయ్యో నువ్వు రెస్పాండ్ అవ్వాలి కదా. నేను వేరే ఫోన్స్ నుంచి చేస్తున్నావు, నీకు అర్థమే, అవి కూడా బ్లాక్ చేస్తున్నావు. అయినా 3-4 days నుంచి కంటిన్యూగా చేస్తలేనా? చేయట్లేనా? మంచిదే కదా. మంచిదేనే, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఇంకేంది, లేకపోతే ఏడవాలా? నాకు సీరియస్ అవ్వాలా? నేను నిన్ను ఏమన్నాను? పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా కదా, నాకు నిన్న అది ఇదేం అవసరం లేదు, పెళ్లి చేసుకుందాం. ఏంటిది? అది ఇదేం అవసరం లేదు, పెళ్లి చేసుకుందాం. అంటే తెలుసో కదా, పెళ్ళి అంటే ఇట్లా లైఫ్ లాంగ్ కలిసి ఉండే ఒక. సరే చెప్తాం పేరెంట్స్ కి. బాగా చేస్తున్నావు నిజంగా. మజాక్ అనిపిస్తుందా? సీరియస్ గా చెప్తున్నా. కాదు ఇట్లా పెళ్లి అనేది ఇట్లా అంటున్నా, టిఫిన్ చేద్దాం పా అన్నట్టు కాదు అట్లా. అంటే నువ్వు స్టార్టింగ్ లో అడిగినప్పుడు నేను ఇలాగే ఫీల్ అయ్యి ఉంటే అది వేరు. అంటే నువ్వు చేస్తే వేరు, నేను చేస్తా వేరు అన్ని కదా. ఇప్పుడు ఏందో నేను నిన్ను మోసం చేస్తున్నావు నువ్వు. అదే ఇప్పుడు వదిలేస్తే ఖచ్చితంగా నేను అదే అనుకుంటా. ఇప్పుడు ఏంది నాకు నువ్వు కావాలి అంతే. మీడియాకి ఎక్కుతావా? మీడియాకి ఎక్క దేనికి? ఇంటర్వ్యూలు ఇస్తావా? నన్ను మోసం చేస్తుంది. నేను ఇష్టపడ్డాలని గలీజ్ చేసే అంత గలీజ్ దాన్ని కాదు. బలవంతంగా రా అన్నప్పుడే నాకు అర్థమైంది. ఏం చేస్తా మరి ఇంత పర్టికులర్ గా రా రీజన్ ఏంది? నువ్వు నాకు కావాలబ్బా, దానికోసం ఎక్కడికైనా వెళ్తా, ఏమైనా చేస్తా. ఎక్కడికైనా వెళ్తా అంటే ఇంటర్వ్యూలు ఇస్తా, ఇద్దరు దిక్తా. నేను అలా చెప్పినా? ఇంకేం చేస్తావు? అలా ఇప్పుడు ఆ భయానికి వచ్చినావు. ఆ భయానికి వచ్చావా? వీడియోస్ తీసా అని చెప్పి. అట్లాంటివి ఏం పెట్టుకోకని చెప్దాం. ఏం పెట్టుకోలేదు. ఏడికి పోయేది? ఇంటర్వ్యూలు నాతో కలిసి ఉండాలని లేదా? నిజం చెప్పు. వద్దని చెప్తున్నారు. నిజంగా చెప్పి మాట్లాడు. నిజంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా కదా. రిక్వెస్ట్ అన్నారు. రిక్వెస్ట్ అంటే నేను ఒకప్పుడు చేసిన విషయం, అది రిక్వెస్ట్. ఇది కూడా రిక్వెస్ట్ అంటారు. ఏడ్చుకుంటూ కాలు పట్టుకోలే మళ్ళీ ఇట్లా దూరం ఉండాలి. నాకు లేదు అలా మీతో ఫీల్. సరే నేను ఏం చెప్తున్నా, నేను రానికి నువ్వు ఎందుకు పిలిచినావు నాకు అనవసరం. నేను చెప్తున్నా ఇంటర్వ్యూలు ఇవ్వడం, చెప్తున్నా కదా, నాకు నువ్వు కావాలంటే. నాది వినొచ్చు కదా, నా వెర్షన్ వినొచ్చు. అంటే నా ఫీలింగ్స్ నీకేం పని లేదనమాట. నాకు లేదబ్బా. ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు? ఎవరు బాధ పెడుతున్నారు? నువ్వు నన్ను పెడుతున్నావు. బాగుంది. ఇవన్నీ ఊక ఉండని నేను హట్టింగ్ చేయాలనుకుంటే అబ్బా, హట్ చేయొద్దానే నీ దాకా వచ్చిన. ఏంది? ఏమో కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయండి విచిత్రంగా. నువ్వు ఏడుస్తావా? అసలు నాకు ఫీలింగ్స్ ఏ ఉండవుగా. నీకు ఏడుపు కూడా వస్తుందా? నాకు ఫీలింగ్స్ ఏమి ఉండవుగా. మరి మళ్ళీ సరే ఇవైతే చెయ్యకు. ఏం చేయొద్దు? ఇది వీడియోలు ఇవ్వడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇలాంటివి చేయకు. అంటే వదిలేస్తావా? వదిలేస్తావేంది? ఎప్పుడు వదిలేసినావు కదా.
మళ్ళీ వదిలేస్తామంటే వదిలేయడం ఏంది? వదిలేసిన ఎప్పుడైనా నిన్న? మరి వదిలిపోయినావు కదా. ఎక్కడికి పోయినా? మరి పోయినావు అంటే మరి మాట్లాడినాం కదా. ఎక్కడికి పోయినా? బ్రేకప్ చేసుకున్నాం కదా. నేను చెప్పిన బ్రేకప్ అని, నువ్వు వేరే అమ్మాయితో చెప్పినావు కదా నాకు వద్దురాను. సరే, నువ్వు చేసిన వీడియోస్ వేరే అమ్మాయితో నేను చూపిస్తాను. నేను చేసిన వీడియోస్ ఉంటే చూపి. నువ్వు చేయకపోతే నాకు అనవసరం. అంటే నేను ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇస్తున్నా కదా. నేనేం అడుగుతున్నా, నువ్వే కదా నీ అంతకు నువ్వు వద్దని చెప్పి వెళ్ళిపోయింది. వద్దని నేను చెప్పినా? మరి చెప్పినా వీడియోనే ఉంది, చూసుకోపో ఒకసారి ఛానల్ లో కథలు పెడుతున్నావు వద్దని చెప్పి. నువ్వు వేరే వాళ్ళతో వీడియో కాల్స్ అట్లా మాట్లాడితే అంటే నేను ఫీల్ అవ్వనా? నేను ఎవరితో మాట్లాడి పక్కన పెడితే నువ్వే కదా బ్రేకప్ చేసింది, నువ్వు కదా బ్రేక్ చేసింది రిలేషన్ ని. సరే, నేనే అడుక్కుంటున్నా, నాకు నువ్వు కావాలి అంటే. కావాలన్నప్పుడల్లా వచ్చి వద్దన్నప్పుడల్లా పోయేది రిలేషన్ అని అన్నారు. రూపా తెలుసుకో ఫస్ట్. అయ్యా నేను అప్పుడు ఎందుకు పోయినా? నాకు ఆల్రెడీ వేరే అమ్మాయితో వార్నింగ్స్ వచ్చినాయి కదా. ఎవరు? నువ్వు చేసే వీడియోస్ వల్లే చెప్పారు మాట్లాడక అబ్బాయితో అలా అలా అని చెప్పి. మీ మమ్మీ వాళ్ళు కూడా తిట్టారు కదా, నీకు గుర్తుకులేదా? మరి అప్పుడు ఇప్పుడు ఇట్లా వస్తున్నావు మరి ధైర్యంతో? ఇప్పుడు తిట్టారా? నాకు నిన్ను వదులుకోవాలని లేదు, నువ్వు ఏమైనా అనుకో, నాకు సంబంధం లేదు. నాకు మరి అప్పుడు ఎందుకు వదులుకున్నావు? నాకు భయమైందబ్బా. ఎందుకు పోయింది? సరే, నీకు ఇప్పుడు చూసినా నీకు రెస్పెక్ట్ ఇచ్చినా టైం ఇచ్చినా పోయి. నేనైతే గీదా కోరుకుంటున్నా నీ దగ్గర నుంచి ఇట్లాంటి ఇంటర్వ్యూలు. కొంతమంది అంటే నాతో ఉండాలని కొంచెం కూడా లేదా అసలు? నిజం లేదు. అడుగుతావు పోతా, వెళ్తా. ఇంకేంటి? నీకు నువ్వు అనుకుంటావు, నీ దగ్గర వచ్చే ప్రాబ్లమ్ ఏది కదా. నీకు నువ్వే అనుకుంటావు, నీకు నువ్వే క్రియేట్ చేసుకుంటావు, నీకు నువ్వే అనేస్తావు. ఆ టైంలో ఫీలింగ్స్ ని పట్టించుకున్నప్పుడు అన్ని నేనే అనుకుంటా. ఆ టైంలో నువ్వు స్టాండర్డ్ తీసుకోవాల్సింది, ఆ టైంలో నన్ను అడగాల్సింది. నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు అడుక్కుంటున్నా కదా లక్కీ, ఎందుకు ఇట్లా చేస్తా? అడుక్కుంటున్నా కదా లక్కీ, ఎందుకు ఇట్లా చేస్తా? అంటే నాతో ఉండాలని లేదా? నిజంగా హార్ట్ఫుల్ గా చెప్పు, నాతో ఉండాలని లేదా? చెప్తున్నా కదా, నేను అడిగినట్టు అడిగినా. అదొకటి. నిజంగా నాతో ఉండాలని లేదా? లేదు. ఇట్లా సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎంత అబ్బాయిని కావాలనుకుంటున్నా అబ్బాయి అంత దూరం చేసుకుంటుండు. అది కూడా అబ్బాయి కూడా ప్రేమ ఉంది కానీ బయట పెట్టట్లేడు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తా, అతనితోనే చేస్తా. నిజంగా నాది ట్రూ లవ్ అయితే ఖచ్చితంగా వస్తాడు నా దగ్గరికి. సో దానికి మించి ఇంకా ఏం చెప్పలేను. వీడియో చూడండి. థ్యాంక్ యూ.